హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ లక్ష్మి. ఈరోజు లాంగ్ వీడియోలో ఏంటంటే నేను మా ఇంటికి వెళ్తున్నా, అంటే తాడేపల్లిగూడెం వెళ్తున్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడికి ఎందుకు వెళ్తున్నా, ఏ పని కోసం వెళ్తున్నా, ఇవన్నీ కూడా నేను రౌండ్ వీడియోస్ మీరు చూస్తారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే మిస్ అవుతున్నాం. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, ట్రైన్ మిస్ అయిపోతానన్న డౌట్. ఇంకా 10 minutes ఉంది ట్రైన్కి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం, చూడాలి ట్రైన్ ఉంటుందో ఉండదు. సో అలా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఉండేది బీరంగూడ. సో లింగంపల్లి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాలి. ఇంకా అరౌండ్ 10 minutes టైం ఉంది. ఏమో దొరుకుతో లేదో అనే టెన్షన్లో ఉన్నాము. దారిలో నాకు ఎద్దుల బండి కనిపించింది అనమాట, బిహెచ్ఎల్ దగ్గర. అసలు చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీసుకున్నా. ఒక పక్క ట్రైన్ అయిపోతూ ఉంటే ఈయన నా ఫోన్ తీసుకుని వీడియో తీశారు, అది టెన్షన్ అనమాట. సో ఫైనల్గా ఆయనకి బాయ్ చెప్పేసి నేనైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చిందనమాట. నేను విజయవాడ వరకు ట్రైన్, విజయవాడ నుంచి మా ఊరికైతే బస్కి. ఎందుకంటే నాది సడన్ ప్లాన్ అనమాట. సో టికెట్స్ దొరకలేదు. నాకేమో బస్కి నాకు అంత కంఫర్టబుల్ కాదు, పైగా ఒక్కదాన్నే కదా. అందుకని ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే బెస్ట్ అని అనిపించింది. సో విజయవాడ వరకు అయితే ట్రైన్కి వచ్చేసాను. విజయవాడ నుంచి మా ఊరికైతే బస్కి వెళ్ళిపోయాను అనమాట. జర్నీ చాలా ఈజీ అనిపించింది నాకైతే ఎందుకో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఫ్రీగా అనిపిస్తుంది. అలా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే కొంచెం ఫుడ్ అయితే తినేసి మళ్ళీ షాపింగ్కి బయటకైతే వచ్చామన్నమాట. మా పిన్నికి బాబు పుట్టాడు, అంటే నాకు చిట్టి తమ్ముడు పుట్టాడు. వాడికి వెండి మొలతాడు కొందాము అన్నట్టు బయటకైతే వచ్చాము. సో నేను చూపిస్తున్నా కదా, అదే తీసుకున్నాము. వాడికైతే చాలా చాలా లూజ్ అయిపోయింది అనమాట. ఇద్దరు పట్టేస్తారు అలాంటి వాళ్ళు, అంత లూజ్ ఉంది. సో నెక్స్ట్ రేపు అయితే మా పిన్ని వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది, అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో స్వీట్స్ కూడా తీసుకోవాలి కదా, అందుకని స్వీట్స్, ఫ్రూట్స్, ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ తీసుకోవడానికి అయితే మేము బయటకు వచ్చేసాము. స్వీట్స్ తీసుకున్నాము. అలానే నాకు ఫేవరెట్ స్వీట్ అయిన కాజు పిస్తా రోల్ కూడా నేను తీసుకున్నా, అక్కడ తినడానికి తీసుకున్నా అనమాట. సో అలా లడ్డు, చనిమిడి, ఇంకా కొంచెం సున్నిపిండి అవి ఉంటాయి కదా సారి పెట్టడానికి, అవన్నీ తీసుకుని అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. ఆ రోజైతే చాలా ప్యాక్డ్గా ఉన్నాను నేను, ఎందుకంటే జర్నీ చేసి వచ్చాను, మళ్ళీ తిరగాల్సి వచ్చింది. వీడియో నాకు తీయడం కుదరలేదనమాట, చాలా చాలా తిరిగాము. ఇంకా బుడ్డోడికి డైపర్స్ తీసుకున్నాం, ఫ్లవర్స్ అనమాట, రేపు వెళ్తుంది కదా, పువ్వులు తీసుకున్నాము. సో అలా చాలా తీసుకుని చాలా తిరిగి నేను ఒక్కదాన్నే తిరుగుతున్నా బయటికి, కారులోంచి బయటికి నుంచి కారుకి. ప్రతి చోట పార్కింగ్ అని అయితే కుదరదు కదా. సో ఎక్కడే పార్కింగ్ దొరికితే అక్కడ ఆపాలి, మనం కొంచెం నడుచుకుంటూ వచ్చి తిరగాలి. ఎందుకంటే మాది మరీ పల్లెటూరు కాదు, టౌన్. సో ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది, హైదరాబాద్ అంతా కాదు కానీ పర్వాలేదు, ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో అలాగా కావాల్సిన నీడ్స్ అన్ని కూడా తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంటికి వెళ్ళే దారిలో కొంచెం కొన్ని అవసరమైనవి అనమాట, అవి కూడా తీసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. సో రేపు ఏంటంటే, రేపు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అండ్ అక్కడ కూడా చాలా చాలా పనులు ఉన్నాయి. సో ఈ ట్రిప్ అంతా కూడా నాకు చాలా ప్యాక్డ్గా ఉండబోతుంది. నాకు అర్థమైపోయింది నేను చాలా ఓపిక్గా తిరగాలి అనేసి. సో ఇంతే వీడియో. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే కనుక మీ యొక్క మీ ప్రమేయం మీ ఇంట్లో ఎలా ఉంటుందో కామెంట్లో అయితే చెప్పేయండి. మా ఇంట్లో అయితే ఏ చిన్న పని ఉన్నా కానీ నేనే ఉండాలి. అది డెసిషన్ గురించి అయినా కానీ, ఏమైనా బయటికి వెళ్ళి తేవాలన్నా, ఏదైనా కానీ నేనే ఉండాలన్నమాట. సో మా బుడ్డోడు కుయ్యాలు కూడా రేపే తీసుకుంటున్నాము. అసలు అయితే 21 daysకి వేస్తారు, బట్ నేను లేను అప్పుడు అనేసి ఇప్పుడైతే వేస్తున్నారనమాట.